భగవద్గీత వేరు, భగవంతుడు వేరు కాదు. భగవంతుడి యొక్క ప్రతిరూపమే భగవద్గీత. అంత విశాలంగా ఉన్న భగవంతుడు, అంతటా వ్యాపించిన భగవంతుడు, అన్ని లోకాల్లోని వ్యాపించిన భగవంతుడు, ఆ ఖగోళాన్ని అంతా ఆడించే భగవంతుడు నీ భక్తికి లోబడి నీ చిన్న హృదయంలో ఇమిడిపోతున్నాడు అయ్యా, వాడి దేవుడు. ఖగోళాన్ని నీ జీవితాన్ని, మీ ప్రారంధాన్ని బట్టి మీ దేహాలను ఆడించే దేవుడు, సృష్టికి అబౌగా ఉన్న దేవుడు సృష్టిలో ఉన్నాడు, సృష్టికి అబౌగా కూడా ఉన్నాడు. జ్ఞానంలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, ఇట్లా దీనికి అబౌగా కూడా ఉన్నాడు. కానీ నీ భక్తికి లొంగిపోయి నీ చిన్న హృదయంలో బందీ అయిపోతున్నాడు. వాడి దేవుడు అంటే కరుణ, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ లవ్. నీ చిన్న హృదయంలో వాడి బంధింపబడుతున్నాడు. అదే రామకృష్ణ అంటాడు ఒక సందర్భంలో, ఓ ఈశ్వరుడా, ఓ పరమేశ్వరుడా, ఓ నారాయణుడా, నీ జ్ఞానాన్ని దగ్గర పెట్టుకో, నీ అజ్ఞానాన్ని కూడా నీ దగ్గర పెట్టుకో, నీ ఇష్టాలు అయిష్టాలు నీ దగ్గర పెట్టుకో, చావులు పుట్టుకులు అన్ని నీ దగ్గర పెట్టుకో, నాకు ఏం అక్కర్లేదు. ఈ ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఏముంటాయి చూడండి, శక్తులు, విభూతులు, నీ విభూతులన్నీ దగ్గర పెట్టుకో. ఈ సిద్ధులు ఉన్నాయి చూశారు, సిద్ధులు, ఆ సిద్ధులు కూడా అన్ని నీ దగ్గర పెట్టుకో. ఒక్క సిద్ధి కూడా నాకు అక్కర్లేదు. ఈ సిద్ధులని నీ దగ్గర పెట్టుకో, ఈ మహిమలని నీ దగ్గర పెట్టుకో. ఈ ప్రభుత్వం, ఈశ్వరుడు అంటే ఎవడు? ప్రభువు. ఈశ్వరుడు అంటే ఎవరు? ప్రభువు, ఆడించేవాడు, యజమాని. ఆ ప్రభుత్వం అంటే జగత్తుని పరిపాలించే శక్తి ఉంది నీకు, అది కూడా నాకు వద్దు, అది కూడా నీ దగ్గర పెట్టు. ఓ దేవుడా, ఈ ప్రభుత్వం చూసావు, ఈ శక్తిని పరిపాలించే ప్రకృతిని రూలు చేసే శక్తిని చూసావు, ఈ జీవకోటిని ఆడించే శక్తి జీవరూపంలోని ప్రకృతి రూపంలో ఉన్నాడు ఈశ్వరుడే. అదే కదా స్వామి వివేకానంద రోజు చెప్పేది, జీవారాధనే ఈశ్వరారాధన. అంటే జీవుడి రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడే, ఈశ్వరుడే జీవరూపంలో ఉన్నాడు, ఈశ్వరుడే ప్రకృతి రూపంలో ఉన్నవాడు. అంటే జీవారాధనే ఈశ్వరారాధన అని నీ దగ్గర పెట్టుకో. సిద్ధులు నీ దగ్గర పెట్టుకో. ఇప్పుడు సిద్ధులు పైగా ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా నాకు వద్దు. నీ ప్రభుత్వం కూడా నీ దగ్గర పెట్టుకో. అంటే పరిపాలన చేసే శక్తి ఉంది, అది నాది, అన్నీ నీ దగ్గర పెట్టుకో. నిన్ను కోరేది ఒకటే, నిన్ను ప్రార్థించేది ఒకటే, హృదయపూర్వకంగా నిండు మనస్సుతో త్రికరణ శుద్ధిగా. అది నిన్ను ప్రార్థించేది, నీ పాదాల మీద మటుకు నాకు భక్తిని ప్రసాదం.